మా బ్రో వీడియో మొత్తం చూడకముందు స్వైప్ అయితే పిల్లలు ఉంటారు నీకు. జేకే జస్ట్ కిడింగ్ బట్ వాచ్. హే హలో గైస్, ఎలా ఉన్నారు అందరు బాగానే ఉంటారు. సో మ్యాటర్ ఏంటంటే ఈరోజు వీడియో వచ్చేసి లాస్ట్ వీక్ మన ఇండియన్ సూపర్ లీగ్ నడుస్తుంది కదా, ఫుట్బాల్ మ్యాచెస్. హైదరాబాద్ వర్సెస్ గోవా మ్యాచ్ ఉందంటే వెళ్ళా. ఏంటంటే ఫ్రెండ్ కాల్ చేశాడు, ఇలా పాసెస్ ఉన్నాయి వస్తారా అని చెప్పి. అంటే నాకు అంతవరకు ఫుట్బాల్ గురించి కానీ ఫుట్బాల్ మ్యాచెస్ నడుస్తున్నాయి కానీ ఏం తెలియదు. సో ఇలా పాసెస్ ఉన్నాయి వస్తారా అంటే వెళ్ళా. కాకపోతే వెళ్ళే ముందు ఒక క్వశ్చన్ అడిగా, పాసెస్ ఉన్నాయన్నాడు కానీ మరి డబ్బులా ఫ్రీయా ఏం చెప్పలే. సో అడిగితే ఫ్రీ అన్నాడు, సెట్ చేసిన అన్నాడు. అబ్బా సెట్ రా అనుకున్నాం, ఎందుకంటే డబ్బులు అంటే మనతో కాదుగా, పుక్కట్లే కాబట్టి వెళ్ళిపోయినాం. సో కింద వాడి మీద వాడి వెళ్ళిపోయినాం. ఫుల్ పాసెస్ మిగిలినాయి. అవ్వ ఇంకా మస్తు మంది ఉంటాయి అయిపో వచ్చేటోళ్ళు నాతోనే అనుకున్నా. ఎనీవే ఇది 7:30కి ఉండే మ్యాచ్. మా రూమ్ దగ్గర నుంచి బయలుదేరేసరికి గచ్చిబౌలి స్టేడియంలో మ్యాచ్. 12 కిలోమీటర్స్. ఆ ట్రాఫిక్కి వశం కాలే నాకు. సో ఫైనల్గా కింద వాడి మీద వాడి ఆ దిక్కుమాల ట్రాఫిక్లోకి వెళ్ళి ఫైనల్గా స్టేడియం రీచ్ అయినాం. ఇట్లా వెళ్ళంగానే మ్యాచ్ నడుస్తుంది. అప్పటికి హాఫ్ మ్యాచ్ అయిపోయింది. కానీ ఇట్లా స్టేడియంలో వాళ్ళు ఆడుతుండే చూడంగానే ఏదో ప్రొఫెషనల్ మ్యాచ్ చూసినట్టు అనిపించింది. యాక్చువల్గా అది ప్రొఫెషనలే, కాకపోతే మనకు కొత్త ప్రొఫెషనల్ అనేది. మనకు క్రిస్టియానో రొనాల్డో మెస్సీ వీళ్ళు తెలుసు కానీ వాళ్ళ ఆట తెలియదే, ఆ రూల్స్ తెలియదే, ఫుట్బాల్ మ్యాచ్లు చూడడం. సో ఫస్ట్ టైం లైవ్లో మ్యాచ్ చూస్తుంటే ఫస్ట్ టైం ఏదో బోరింగ్ ఫీలింగ్ వచ్చింది. కానీ వెళ్ళేసరికి హాఫ్ మ్యాచ్ అయిపోయిందని చెప్పాను కదా. సో గోవా వాళ్ళు 2 goals కొట్టేశారు ఆల్రెడీ, మనది 0 హైదరాబాద్ వాళ్ళది. సో వెయిట్ చేస్తున్నా, అరే గోల్ కొడతారేమో మనం వచ్చినందుకన్నా. మనం వచ్చినందుకు వెళ్తే ఎట్లుంటుంది, మామూలు ఉండదు కదా. సో మన కోసం ఏమైనా గోల్ కొడతారేమో అని చెప్పి చూస్తున్నా. అమ్మ ట్రై చేస్తుళ్ళు ఈ గోల్ మాత్రం మంచి టైట్ ఇస్తుళ్ళు, ఏర్పడట్లే కానీ. సో ఫైనల్గా ఏమైంది, 45 minutes ఫస్ట్ రౌండ్ బ్రేక్ వచ్చింది. నెక్స్ట్ ఒక 45 minutes ఇంకొక రౌండ్ ఉంటుంది. సో మొత్తం ఈ గ్యాప్లా ట్రై చేస్తూ గోల్స్ కొట్టడానికి చాలా థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ అనిపించింది. ఎందుకంటే లాస్ట్ మూమెంట్ గోల్ పడుతుంది అన్న మూమెంట్లో వాళ్ళ గోల్ కీపర్ ఆడు మాలని ఆపేస్తుండు, అసలు మామూలుగా లేదు. మంచి ఎక్స్పీరియన్స్ అనిపించింది. అమ్మ ఎట్లాంటి ఐడియా లేని నాకు, ఫుట్బాల్ అంటే తెలియదు, నాకే థ్రిల్లింగ్ అనిపించింది. అంటే ఇక రెగ్యులర్గా ఏమంటారు ఫుట్బాల్ చూసే వాళ్ళకి, ఫుట్బాల్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి అయితే ఇంకా ఘోరంగా అనిపిస్తుంది. ఇంకా గోవా నుండి చాలామంది వచ్చి నా ముందు అంతా గోవాలో కూర్చొని ఉండే. ఇక వీళ్ళు వాళ్ళని బూయింగ్ చేసుడు, మన హైదరాబాద్ వీళ్ళని బూయింగ్ చేసుడు, అంతా ఒక హవా నడుస్తుంది అప్పటికి. సో ఫైనల్లీ అటు ఇటు కింద మీద పడి అటు ఇటు అవుతుంది కొద్దిగా, కింద పడి మీద పడి మన వాళ్ళు బాగా ట్రై చేసి కానీ టు బీ ఫ్రాంక్ ఫెయిల్ అయ్యారు. ఒక్క గోల్ కూడా కొట్టలేకపోయారు. ఈ నూడిల్స్ అమ్ముకునేటోళ్ళు, రెస్టారెంట్లో పనిచేసేటోళ్ళు అంత గోళ్ళు ఇలా చూస్తాడు మనకు కాలుతుంది. ఎందుకంటే వీళ్ళు మన ముందున్న వాళ్ళు అంత అట్లనే ఉన్నారు, అంత నూడిల్స్ బ్యాచ్. అరే ఒక ప్లేట్ నూడిల్స్ అంటే అన్న గమాలాలు తెచ్చుకోలే అన్న, గంజులు తెచ్చుకోలే అన్న అన్నారు. సరే పోనీ కూర్చోండి అని చెప్పినయ్యా. నా ముందు కూర్చున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు మంచిగా. వాళ్ళు గోలు కొడుతుంటే మనోళ్ళం కొట్టనీయకపోతుంటే ఇటు టైం పడుతుంది, మనోళ్ళు ఏమో కొట్టలేకపోతున్నారు. సో ఏమైంది, అటు ఇటు ఎట్లయినా వస్తున్నా. నాకైతే ఏం అర్థమవుతలేదు, గోలు కొడతారా నా ఇజ్జది పోతుంది. హైదరాబాద్ ఇజ్జది పోతే నా ఇజ్జది వినట్టే అని చెప్పి నేను తెగ ఫీల్ అయిపోతాను. ఇక అర్థమైంది మనోళ్ళు కొట్టారు, అది కాదు ఇది పోదు అని చెప్పి. కానీ చాలా బాధపడ్డా మా బ్రోస్, ఒక్క గోల్ కూడా కొట్టలేదు. ఇక ఎట్లా కొట్టారు కానీ చెప్పి మధ్యలో అయితే లేచిపోలేం కదా, పుక్కట్లా వచ్చినాయి అసలే పాస్లు. అట్ట ఊకే కూడా రావు కదా. చూసుకుంటూనే ఉన్నా. మ్యాచ్ అంతా టైం అంతా అయిపోయింది, 2 బ్రేక్ అయిపోయింది, సెకండ్ హాఫ్ అయిపోయింది. అప్పటికి గోలు కొట్టలే. ఎక్స్ట్రా 5 minutes కూడా ఇచ్చిళ్ళు, అప్పటికి కూడా కొట్టలేకపోయారు. సో ఇట్లా గడిచిపోయింది. నేను చాలా డిసప్పాయింట్ అయినా. ఇక బయటకు వచ్చి ఇట్లా తమాషా చేస్తున్నా, ఇట్లా అటు పోతున్నాం. ఇట్లా నడిచిపోయింది స్టోరీ. ఒకసారి నా రియాక్షన్ చూడండి, నా వీడియో పెట్టినా. Vinay bro, how are you feeling? Is this your first match? అది చేస్తా, స్నేహది కదా అడగాలా? How are you feeling, Pawan? No words, crying only coming. ఇక అట్లా రిటర్న్ స్టార్ట్ అయినాం అన్నమాట. ఇక రిటర్న్ వెళ్తుంటే ఆకలి అవుతుంది. యాక్చువల్గా రిటర్న్ వెళ్తుంటే కాదు, ముందే ఆకలి స్టార్ట్ అయింది. ఇక రూమ్కి పోయి రైస్ పెట్టుకుంటూ కర్రీలు అనుకున్నాడు, కర్రీ తెచ్చుకుని అంతా మనతో కాదని చెప్పి బయటికి పోయి తిందామరా. బయట పోయేటప్పుడు దారిలో బయటికి పోయి కాదు, యాక్చువల్గా బయటనే ఉన్నాం కదా, దారిలోనే తిందాం ఏదైనా షవర్మాకి ఇట్లా తిందామని చెప్పి ఆయన ఏడా మన జూబ్లీ మెట్రో స్టేషన్ దగ్గర రోడ్ నెంబర్ 5. ఇక అక్కడ ఒక షవర్మా కనిపించింది. షవర్మా పేరేమో ఉండే, ద షవర్మా కంపెనీ, సారీ మర్చిపోయినా. సో ఏదో ట్రైన్ ఏం షవర్మా అంటే లోడెడ్ షవర్మానో ఏదో ఉండే, 189 rupees. నేను లోడెడ్ షవర్మా అంటే నేనేమనుకున్నా క్వాంటిటీ ఎక్కువ ఇస్తాడేమో అని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేసిన. కాకపోతే ముచ్చట ఏంటంటే
అలా ఫ్రెంచ్ ఫ్రైస్ చికెన్ కలిపి అట్లా ఇచ్చిండు లోడెడ్ అని చెప్పి. ఇక తిన్నాక టేస్ట్ అయితే మంచిగా అనిపించింది, కానీ నేను ఎక్స్పెక్ట్ చేసినంత క్వాంటిటీ అయితే రాలే. మనకేమో ఒక్క షవర్మా అంత ఈజీగా సరిపోదా, అందుకని తిన్నప్పుడు అలా డబ్బులు చికెన్ ఎక్కువ ఇవ్వమని చెప్తా. ఇలా లోడెడ్ అని చూసి నేను ముందే చికెన్ ఎక్కువ ఎత్తాను అనుకున్నాను. అప్పటికి 2 కలిపి 378 అంత అయ్యేసరికి మళ్ళీ ఇంకో షవర్మాకి డబ్బులు పెట్టబుద్ది చేయాలి. సో ఏం చేసినాం, ఇది మనకు సరిపోదులే అని చెప్పి అటు ఇటు దిక్కులు చూసి ఒకరి ముఖాలు ఒకరు చూసుకొని చక్కగా తక్కువ తిందామని చెప్పి ఏం తిందామని చెప్పి అనుకుంటే ఇక తక్కువలో ఏముంటుంది, నూడిల్స్ తిన్నాం. ఒక ప్లేట్ చెప్పినాం. నేను లేట్ నైట్ కదా, వాడు క్వాంటిటీ కూడా మంచి వేసిండు. ఇద్దరం కలిసినాం సెట్గా. సైడ్కు కోకు ఇక సెట్గా డే వెల్ స్పెంట్. సో ఏం చెప్తా అంటే ఫైనల్గా లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయి.